హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప, దీనికి సంబంధించి టైం గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రాలకు ఒక చిన్న కంపారిజన్ అయితే ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ తరపున ఎవరు రాబోతున్నారు ఈవెంట్కి? గేమ్ చేంజర్కి అయితే కళ్యాణ్ గారు రాబోతున్నారట. మరి పుష్పకి ఎవరు చీఫ్ గెస్ట్గా వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ ఆంధ్రాలో పెడితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక మంచి వివరణ పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. ఎవరు వచ్చే అవకాశం ఉంది పుష్పకి? 1 సెకండ్, మొన్న కూడా ఒక హీరో జితేంద్ర ఆయనే కదా, స్టార్ హీరోలు ఎవరు మాకు ఈవెంట్లకు రావట్లేదని ఫీల్ అయ్యాడు. అవును, అంటే స్టార్ హీరోలు వస్తే తప్ప మీరు సినిమా రిలీజ్ అవ్వదా? ఏం హైప్ వచ్చి చచ్చింది చెప్పు. ఒక్క 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 సినిమా చెప్పు, పలానా స్టార్ హీరో వచ్చినందుకే ఈ సినిమా ఆడిందని. సినిమాలో దమ్ముంటే ఏ సినిమా అయినా ఆడుద్ది. ఆ స్టార్ హీరో వచ్చినంత మాత్రాన సినిమాలో ఉన్న డైలాగులన్నీ మారిపోవు, ఆ స్క్రీన్ ప్లే మొత్తం చేంజ్ అవ్వదు, ఆ స్క్రిప్ట్ అంతా మారిపోదు, ఆ పాటలన్నీ డిఫరెంట్గా అయిపోవు. ఏదో పిలుచుకుంటున్నారు అంతే. ఇది కూడా ఒక అడిషనల్ ఖర్చే, అవసరం కూడా లేదు చెప్పాలి అంటే. మీ సినిమాలో దమ్ము ఉన్నప్పుడు ఏ స్టార్ హీరో ఏ కంపెనీ మీకు అవసరంలా. మళ్ళీ ఎదురు చూడడం కూడా వేస్ట్. ఆయన వస్తాడేమో ఈయన వస్తారేమో, వద్దు. ఎవడి వల్ల ఏది ఉండదు. 100% ట్రూ ఇది. ఆ సినిమాలో నిజంగా దమ్ము ఉంటే పైకి వస్తుంది, లేకపోతే లేదు. చిన్న సినిమాలకు ఇవ్వండి హైప్, ఎందుకంటే పాపం వాళ్ళకి ఆ మాత్రం హైప్ అవసరం. పుష్ప లాంటి వాళ్ళకి గెస్ట్లు ఎందుకండి? పుష్ప గెస్ట్ ఎందుకు? పుష్ప సినిమానే గెస్ట్. అసలు ఎవ్వరు లేకుండా, యూనిట్ లేకుండా కూడా పుష్ప ఈవెంట్ అయిపోతుంది. యాంకర్తో అయితే కూడా పుష్ప ఈవెంట్ అయిపోతుంది. అంటే పుష్ప బ్రాండ్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీషర్ట్లు వేసుకుంటాము, ప్లెయిన్ టీషర్ట్ల మీద లోగోలు ఉంటాయి, గెస్, గ్యాట్, క్యాట్, వాట్ ఎవర్, బ్రాండ్. అది మనం వేసుకుంటాము, ఎందుకంటే బ్రాండ్ కాబట్టి మనం వేసుకుంటాం, అంతే కదా. పుష్ప ఈజ్ ఏ బ్రాండ్. అది ఇంకో స్టార్ హీరో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇది బ్రాండే. ఈ బ్రాండే ఎలివేట్ అవుతుంది. నువ్వు ఆ షర్ట్ని ఏ పెద్ద హీరోకి వేస్తే ఈ బ్రాండ్ ఎలివేట్ అవుద్దా అనుకోకు. ఇది ఈ బ్రాండే నిన్ను ఎలివేట్ చేస్తుంది. సో పుష్ప ఈజ్ ఏ బ్రాండ్ అంతే. ఇప్పుడు నిన్న ఎవరు వెళ్ళారు యూనిట్ తరఫున? హీరోయిన్, నిర్మాతలు. అవల ఎంతమంది వచ్చారు? మరి 7.5 లక్షల మంది వచ్చారు అంతే. ఇక్కడ కూడా అంతే. అసలు హీరోయిన్ వెళ్ళకపోయినా సరే, ఆ డైరెక్టర్ కూర్చున్నా సరిపోతుంది. పుష్ప ఈవెంట్ బ్రహ్మాండంగా అవుతుంది. పుష్పకి ఒక గెస్ట్ వస్తే తప్ప పుష్ప ఈవెంట్ ఎలివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా ఎవడన్నా గెస్ట్ వచ్చేటట్టే ఉంటే పుష్ప ఈవెంట్ వల్ల ఆ గెస్ట్ హోదా పెరుగుద్ది. ఆయన చెప్పుకోవాలా, పలానా సినిమాకి నన్ను గెస్ట్గా పిలిచారు, నా జన్మధన్యం అయిపోయింది అని. ఒక నేషనల్ అవార్డు తీసుకున్నంత గొప్ప ఆ గెస్ట్కి. ఆయన వల్ల ఎవరి వల్ల కూడా పుష్పకి ఒరిగేది ఏమీ లేదు. సీరియస్లీ చెప్తున్నా. అది దాని స్టేటస్ అది. ఒకవేళ కొంతమంది మాట్లాడుతున్నారు అది ఫేక్ 100% జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నట్లు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినా పుష్ప వల్ల జగన్మోహన్ రెడ్డి వాల్యూ పెరుగుద్దేమో, కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల పుష్ప వాల్యూ పెరగదు. అది ఎవరైనా సరే, నటుని జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని పేర్లు చెప్పినా నేను అలాగే అంట. దేవుడు వచ్చినా, సాక్షాత్తు దేవుడే దిగి వచ్చినా పుష్ప వల్ల దేవుడి వాల్యూ పెరుగుద్దే తప్ప. నీకు అర్థమైందా? అది పుష్ప స్టేటస్ అది. ఎందుకంటే మొన్న చూసాం మనం ఆల్రెడీ, ఇద్దరు హీరోయిన్లు వెళ్తే అంత పెద్ద ఈవెంట్ ఎక్కడ చూసావు? ఈ కుర్చీలో స్టేజ్లో ఇక్కడి నుంచి అక్కడికి 40 మంది పెద్ద మహా రాజకీయ నాయకులు కూర్చున్నా ఎప్పుడు అంత జనాలు రాలా. అర్థమైందా? ఇక్కడ నుంచి అక్కడికి ఓ సినిమా యూనిట్ అంతా నిలబడ్డా కూడా అంతమంది జనాలు రాలా. జస్ట్ ఇద్దరు వెళ్ళారు అంతే. చూడు ఎంతమంది జనాలు. పుష్ప స్టేటస్ అది బయట ప్రపంచంలో. నువ్వు ఏ రాష్ట్రానికన్నా వెళ్ళు, మన తెలుగు రాష్ట్రంలోనే అనుకుంటున్నారేమో, ఏ రాష్ట్రానికన్నా వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి దానికి ఉన్న క్రేజ్ అలాంటిది. ఓవర్సీస్కి వెళ్ళిపోని, కాలిఫోర్నియాలో చేయి, న్యూయార్క్లో చేయి, డల్లాస్లో చేయి, ఇదే ఈవెంట్ చేయి, ఎక్కడైనా చేయి, చికాగోలోనే చేయి, వాట్ ఎవర్. దాని స్టేటస్ అంతే, అలాగే ఉంటుంది. అది పుష్ప. రైట్, ఓకే అన్న. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.